ఎవడండి ఆ కాంట్రాక్టరు? ఇక్కడ రాడండి, మొదలెట్టాడండి, చంద్రబాబు దగ్గర డబ్బులు పట్టుకెళ్ళిపోయాడండి. ఆ రైతులు మాట్లాడింది ఈటీవీలో వేశారు. మరి దాని మీద ఎందుకని మీరు అది మాత్రం ఉండొచ్చా? యూట్యూబ్లో అన్ని చోట్ల పేరు నాని మాట్లాడితే ఉండకూడదా? పేరు నాని మాట్లాడితే ఉండకూడదా అన్న? చూడండి, నేను మాట్లాడినటువంటి వీడియోల్ని తీసేయమని చెప్పి పెట్టినటువంటి శాన్ ఫ్రాన్సిస్కోకి పెడితే వాళ్ళు తీసేస్తా నోటీస్. ఈ రెండు లేవు, ఇప్పుడు దొరకవు. జగనన్న కనెక్ట్స్ అనేటువంటి ఒక వెబ్సైట్ ద్వారా, అంటే వీళ్ళ తెలివితేటలు ఎట్లా ఉంటాయి అంటే, నారా చంద్రబాబు నాయుడు తెలివితేటలు బాగా వ్యూవర్షిప్, ఎక్కువ మంది బాగా చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు, ఎక్కువ లైక్స్ వచ్చినాయి, ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. ఎవరి ఛానల్ అంటే అందులో చంద్రబాబుని ప్రశ్నించినటువంటి అన్ని వీడియోలు లేపేయమంటున్నారు. ఇదే వీడియో ఎవరి దగ్గర తక్కువ ఫాలోవర్స్, తక్కువ వ్యూస్ ఉన్న చోట అయితే కనుక పట్టించుకోరు దాన్ని. ఇదే వీడియో ఉంటుంది మళ్ళీ. ఆంధ్రజ్యోతి అయినా పర్లా, ఈనాడైనా పర్లా, ఎవడైనా పర్లా, అస్మదీలైతే ఎవడైనా పర్లా, ఏం పెట్టినా పర్లా. చంద్రబాబు గురించి ఏం మాట్లాడినా, అమరావతి గురించి ఏం మాట్లాడినా అది పాపం కాదు, అది జాతి లాభం కోసం. చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లో నా వీడియోలన్నీ డౌన్ చేయించినాయి. ఇది సిఐ గారు రాసిన ఉత్తరం. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కొత్తపేట పోలీస్ స్టేషన్, గుంటూరు. ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు, 8688831320 అంట. ఇక్కడ కాదు, వాళ్ళకి రాశాడు, ట్విట్టర్ వాళ్ళకి. ఇది వారి సంతకం. తప్పులు జరుగుతున్నాయని చెప్పని ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పరా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ఎలా ఇచ్చారండి అంత దగ్గరగా అని చెప్పంటే అది కనపడతా గీయలేదా? అంటే ఎక్కువ మంది చూస్తున్నా ఎలాంటి వార్తలైనా సరే కనపడకూడదని వెంటనే పోలీసులతో పెట్టించేస్తున్నారు, పోలీసులు రాసేస్తున్నారు. తిరుమల లడ్డూ గురించి అంటే సోషల్ మీడియా అంటే ఎంత గజగజలాడిపోతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చెమటలు పట్టించేస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారికి. ఆవిడెవరో ఫారెన్లో ఉంటుంది ఈవిడ. ఆవిడ తిరుపతి వచ్చి చూసి తిరుపతి పాలకుల మీద, తిరుపతిలో పెత్తనం చేస్తున్న అధికారుల మీద ఆవిడ ట్వీట్ చేసింది. ఆవిడ కాళహస్తి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాల్లో అలాంటి చేదు అనుభవాలు ఎదురవడం నిజంగా బాధాకరం. కాళహస్తిలో నేను చూసిన కరప్షన్ ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతి ఒక్కళ్ళు చేయి చాటమే. ఎందుకు అంతగా 50-100 అడుగుతున్నారో అర్థం కావట్లేదు. ఇట్లా ఆవిడ అనుభవాలను ఆవిడ పెట్టింది. ఇది జగనన్న కనెక్షన్ అనే దాంట్లో ఇది పెట్టారు. వెంటనే ఉత్తరం రాసి తీసేస్తారు కాళహస్తి పోలీసులు. మంచివాళ్ళు. కాళహస్తి పోలీస్ స్టేషన్ కానీ ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే, అక్కడ ఏదైనా నేరాలు జరిగితే అంతగా సీరియస్గా తీసుకోరు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మాత్రం ఏదన్నా ట్విట్టర్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఏమన్నా తేడాగా జనం ఎక్కువ చూస్తున్నారంటే కనుక వెంటనే దాని మీద అమెరికాకి ఎక్కడికెక్కడికో ఉత్తరాలు రాసేస్తారు. ఇట్లా ప్రతిదీ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వీడియోస్ అన్ని డౌన్ చేయటం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడే చంద్రబాబు గారు తప్పులు నెత్తున్నటువంటి ప్రతి తప్పుని కూడా సమాధానం చెప్పాలి కదా మీరు. ఎందుకు రైతులు రిటర్నబుల్ ప్లాట్స్ ఎల్పిఎస్ లేఅవుట్లో రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాల్సినటువంటి లేఅవుట్లో ఎందుకు పని జరగట్లేదు? తప్పేంటి? ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు, మీ దాహానికి అంతు లేకుండా పోతుంది.
శ్మశానం ఎకరం శ్మశానం ఇచ్చి నాదని చెప్తే మీరు అటు గజాలు ఇచ్చారు, గవర్నమెంట్ ఇచ్చి మళ్ళీ మీరు కొనుక్కున్నారు అని చెప్తే అది వాస్తవం అయినప్పటికీ కూడా తప్పు. అది తప్పు అయితే అరే పేరు నానిగా ఇది తప్పురా అని చెప్పిన ఒక మంత్రి ఎవడో ఒకడు మాట్లాడాలి కదా, ఆధారాలతో సహా. మాట్లాడరు. ఈనాం భూములు మీరు అడగండి, ఈనాం భూములు ఇచ్చేసి ప్లాట్లు తీసేసుకుంటున్నారు. గవర్నమెంట్ భూములు ఇచ్చేసి ప్లాట్లు తీసుకుంటున్నారు. ఇది తప్పు అంటే మాది తప్పు అంటారు. ఏంటంటే మా మాటలు వినపడకూడదు కనపడకూడదు అని మాట్లాడతారు. నాకు నిజంగా ఈ తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారి కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళని చూస్తుంటే ఇవాళ ఎంత దుర్మార్గం అంటే, చిరంజీవి గారి సినిమా ఒకటి ఉంది, డబుల్ యాక్షన్. ఆయన ఆ డబుల్ యాక్షన్ సినిమాలో ఒక ఆయన పారిశ్రామికవేత్త అయితే మంచి ఇండస్ట్రియలిస్టు, రెండో క్యారెక్టరు ఆటో డ్రైవరు, ఆటో జానీ. ఆయన మాటికి మాట్లాడతాడు ఏంటంటే ఇదర్కా మాల్ ఉదర్ ఉదర్కా మాల్ ఇదర్ అంటారు. అమరావతి మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన కనుసన్నల్లో, ఆయన ఎమ్మెల్యేలు మొత్తం ఎవరైతే కొంతమంది ఇదర్కా మాల్ ఉదర్ ఉదర్కా మాల్ ఇదర్. అమరావతిలో ఎర్రమట్టి కావాలి, అది ఎక్కడెక్కడ ఉంది, ఎర్రమట్టి ఎక్కడెక్కడ ఉంది, బెజవాడ చుట్టుపక్కలంతా ఎర్రమట్టి ఉంది, నూజివీడి దగ్గర అంతా ఎర్రమట్టి ఉంది, ఏలూరు దగ్గర అంతా ఎర్రమట్టి ఉంది. ఆ ఎర్రమట్టి రూపాయి ఎక్కడ పర్మిషన్ ఉండదు, మైనింగ్ పర్మిషన్ ఉండదు, ఏముండదు. అక్కడి నుంచి టిప్పర్లు ఇక్కడికి ఎర్రమట్టి తీసుకుని ఇక్కడికి వచ్చేస్తాయి అమరావతిలోకి, ఇది ఇమ్మరిస్తాయి. ఇక్కడి నుంచి నల్లమట్టి వేసి అక్కడికి వెళ్ళిపోతాయి. అంటే ఎర్రమట్టి ఇక్కడికి, నల్లమట్టి అక్కడికి. బెజవాడ, గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి లేఅవుట్లకు కానీ కమర్షియల్ అన్నిటికి కూడా అమరావతి మట్టి వస్తుందని చెప్తున్నారు. నా కళ్ళతో నేను చూశాను. రోజు పగలు రాత్రి తేడా లేకుండా వందల లారీలు గుంటూరు వైపు, అమరావతి వైపు, అంటే పెనుమాక నుంచి లేదా ఇటు నీరుకొండ, అదే మన పెదపరి మట్టి వైపు కానీ అటు నుంచి గుంటూరు కానీ మట్టి విపరీతంగా టిప్పర్లు వెళ్తున్నాయి. నేను కాదు, 29 గ్రామాల రైతులు చెప్పండి మీరు, లారీలు మోత కింద వెళ్తున్నాయా టిప్పర్లు, మట్టి లారీలు వెళ్తున్నాయా వెళ్తలేదా? అంత వ్యాపారం, మట్టి వ్యాపారమే కదా. రోజు సుమారుగా 1000 టిప్పర్లు, ఈయన పక్షంలో 1000 టిప్పర్ల మట్టి వెళ్తుందని చెప్తున్నారు. ఇంకా ఎన్ని వెళ్తాయి? ఎర్రమట్టి లోపలికి, లోపల మట్టి పైకి బయటికి. ఇదర్కా మాల్ ఉదర్ ఉదర్కా మాల్ ఇదర్. అందరూ ఆటో జానీలే. సినిమాలో చిరంజీవి గారు కాసేపే ఉంటాడు ఆటో జానీగా, ఇదర్కా మాల్ ఉదర్ ఉదర్కా మాల్ ఇదర్ అని. అసలు మొత్తం వీళ్ళు గడిచిన 2 ఏళ్ల నుంచి ఇదర్కా మాల్ ఉదర్ ఉదర్కా మాల్ ఇదరే. ఎర్రమట్టి అక్కడికి, అక్కడ మట్టి ఇక్కడికి. ఈ రకమైన పాపాలు జరుగుతుంటే అడగకూడదు, అడిగితే తప్పు. చంద్రబాబు నాయుడు గారి మౌఖిక ఆదేశాలతో ఈ తప్పుడు వ్యాపారం జరుగుతుందా జరగట్లేదా అంటే తప్ప, ఎత్తి చూపితే తప్ప. మీ ఇష్టం వచ్చిన రైతులను అడగండి, మీ టీడీపీ రైతులను అడగండి. కావాలంటే నేను అడుగుతున్నాను, చెప్తున్నాను, ఆంధ్రజ్యోతి కానీ ఏదైతే అస్మదీయ ఛానల్స్ కానీ అస్మదీయ పేపర్లు ఉన్నాయో మీరు ఇల్లండి, మీ కళ్ళకు కనపడవా? మొత్తం మట్టి లూటి, అమరావతిలో ఉన్నటువంటి మట్టి మొత్తం లూటి అవుతుందా లేదా? ఎవరు కుబేర్లు అవుతున్నారు? మట్టి టిప్పర్ ఎంతకు అమ్ముతున్నారు, ఎన్ని వేలకు అమ్ముతున్నారు లేఅవుట్లోకి? ఇది చూపిస్తే తప్ప. మీ ఎమ్మెల్యేలు బాగుపడుతున్నారు, మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, లేకపోతే మీకు బాగా వంది మాగదులకు ఉన్న వాళ్ళు అందరూ కూడా బాగుపడుతున్నారు. రైతులకు మాత్రం అగచాట్లు. ఇది అడిగితే ప్రశ్నిస్తే తప్ప. ఏ తప్పేంటి? రైతులను ఎందుకు పట్టించుకోరు, చిన్నవాళ్ళు ఎందుకు పట్టించుకోరంటే తప్ప. ఇవాళ ఇదొకటే కాదు, మీరు కొత్తగా విమానాశ్రయం కడతానంటున్నారు రావేల వద్ద.
రావెల్ అనే ఊరు దగ్గర అంతర్జాతీయ విమానాశ్రయం కడతా అని మీరు చెప్తున్నారు.